నువ్వొక్కడవే తక్కువ అనుకున్నాను. నువ్వు వచ్చావా? పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ అంటున్నావేంటి? మిత్ర ఏం తప్పు చేశాడు? కట్టుకున్న భార్య బ్రతికే ఉండగా మిత్ర మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్పు. నా భార్య బ్రతికే ఉందని నీకెవరు చెప్పారు? కళ్ళ ముందు తప్పు కనిపిస్తుంటే వేరే సాక్ష్యం ఎందుకు? తను నా భార్య కాదు. నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది. లేదు మిత్ర, లేదు. తనే లక్ష్మిరా. నీ కళ్ళ ముందే ఉంది కదరా. తను బ్రతికి ఉందిరా. తను బ్రతికున్నా నా దృష్టిలో చచ్చిపోయినట్టే మామ్. మిత్ర, ఏం మాట్లాడుతున్నావు? బతికున్న మనిషిని చంపేస్తావా? నీతో కలిసి కాపురం చేసిన ఇల్లాల్ని నీ భార్య కాదంటున్నావా? నాతో ఎప్పుడు తను కలిసిందమ్మా? నాతో కాపురం వద్దని విడాకులు అడిగిన మనిషిని నా భార్యని ఎలా అనుకోవాలి? అలా అడుగు మిత్ర. ఆ రోజు లక్ష్మి ఎందుకని విడాకులు అడిగింది? మిత్రతో కలిసి ఉండడం ఇష్టం లేకపోవడం వల్లనే కదా. అంత ఇష్టం లేంది విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందా? అదే లేదు, కోర్టులో కళ్ళు తిరిగినట్టు పడిపోయి ప్రెగ్నెంట్ అని నాటకమాడి మళ్ళీ ఇంట్లోకి చేరింది. మిత్ర అంటే ఇష్టం లేక లక్ష్మి ఆ పని చేయలేదు. మిత్ర కావాలనుకుంది కాబట్టే ఇంటికి తిరిగొచ్చింది. అప్పుడైనా నాతో కలిసిందమ్మా? మరొకరితో పెళ్లికి సిద్ధపడింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్నయ్య, అది నువ్వు వదిన అర్థం చేసుకోవడానికి పెదనాన్నాడిన నాటకం అన్నయ్య. అవును బావగారు, అక్క మీద మీకున్న ప్రేమని బయట పెట్టడానికి మావయ్యే ఆ పని చేశారు. బాగానే వెనకేసుకుని వస్తున్నారు. ఆ నాటకం ఒకటేనా? ఇంకా చాలా నాటకాలు ఆడారు. అవి కూడా చెప్పండి. మన ప్రత్యర్థి ప్రవీణ్ మిట్టల్తో చేతులు కలిపి షేర్లన్నీ అమ్మి ఆ కంపెనీకి ఇచ్చేసింది. మన కంపెనీ దివాళా తీసేలా చేసింది. తను చేసిన పనికి మేము ఆల్మోస్ట్ రోడ్డున పడ్డట్టు అయింది. అందుకు కారణం ఎవరు మనీషా? నువ్వు కాదా? నువ్వు లక్ష్మిని బెదిరించి అత్తయ్య గారు వద్దు. పెద్దమ్మని చెప్పని వదినా, ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇది నాకు, నా భర్తకు సంబంధించిన విషయం వివేక్. మధ్యలో మీరు జోక్యం చేసుకోవద్దు. నన్ను చీట్ చేసి పారిపోయి చచ్చిపోయినట్టు నాటకమాడి ఇంకా నన్ను భర్త అంటున్నావా? లక్ష్మి ఆ పని చేసింది మీ అమ్మ కోసమేరా? అది నీకెలా చెప్పేది? నువ్వు ఏమైపోయావో అని ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అయిందో తెలుసా? నీ వల్ల నేను పిచ్చోడ్నయ్యి తాగుబోతున్నయ్యాను. ఇదంతా తనకి ఎలా తెలుస్తుంది మిత్ర? నువ్వేవైపోయినా పర్వాలేదనుకుని తన సుఖం తాను చూసుకుంది. హాయిగా ఈ అర్జున్ ఇంట్లో తిష్ట వేసింది. పాపం ఆ పెద్ద ఆయన్ని, జిఎంఆర్ గారిని మోసం చేసి
సంయుక్తలా వేషం వేసింది. ఈ అర్జున్ ప్రత్యర్థి అని తెలిసి కూడా టెండర్ తనకి వెళ్లేలా చేసింది. అర్జున్ కి ఈవిడ గారికి అంత అండర్స్టాండింగ్ ఏముందో. ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే తను ఆ ఇంట్లో ఎందుకుంటుంది? దేవయాని, తప్పుగా మాట్లాడేవంటే చెప్పుతో కొడతాను. నా కోడలి మీద నిందలు వేశావంటే నిలువున పాతేస్తాను, జాగ్రత్త. లక్ష్మి నిప్పు ఆంటీ. తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మీరనుకునే రిలేషన్ ఏం లేదు. దయచేసి లక్ష్మిని మిస్అండర్స్టాండ్ చేసుకోక మిత్ర. తను నిజంగా దేవత. ఓహో, దేవత. ఈ దేవత సంయుక్త రూపమెత్తి నా ఇంటికి ఎందుకు వచ్చింది? తను లక్ష్మి అని నా దగ్గర ఎందుకు దాచింది? కొన్ని కారణాల వల్ల లక్ష్మి నీతో నిజం చెప్పలేదు మిత్ర. ఆ కారణాలు ఏంటి డాడ్? మీకు తెలిసిన నిజం నాకెందుకు తెలియనివ్వలేదు? వదిన సంయుక్తల ఇంట్లో ఉన్నది నిన్ను కాపాడుకోవడానికి అన్నయ్య. దానికి వేరే కారణమేమీ లేదు. ఏంట్రా తను కాపాడింది? మొన్న మిత్రుని కిడ్నాప్ చేసింది కూడా తనే అయ్యుంటుంది. అవును, ఈ లక్ష్మి మిత్రని కిడ్నాప్ చేసి తనే కాపాడినట్టు నాటకమాడాలి అనుకుంది. తనకంటే ముందు నేను వెళ్ళాను కాబట్టి మిత్రని కాపాడుకోగలిగాను. అసలు తన బతుకంతా అబద్ధాలే, మోసాలు, నాటకాలు. ఒక్క రోజు కూడా నిజాయితీగా లేదు. అన్ని తప్పులే చేసింది. అవి కవర్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని తప్పులు చేసింది. ఎవరు తప్పు చేశారు చిన్నత్తయ్య గారు? ఎవరిని మోసం చేశారు? అసలు ఇదంతా మొదలు పెట్టిందే మీరు. ఎక్కడో ఉన్న మా అక్కని తీసుకొచ్చి జాతకం పేరుతో పెళ్లి చేసి తన జీవితంతో ఆడుకున్నారు. తన బ్రతుకుని నరకం చేశారు. ఏ క్షణంలో బావతో పెళ్ళైందో ఆ క్షణం నుంచి అక్క ఏడుస్తూనే ఉంది. ఇంకెన్నాళ్ళు ఏడిపిస్తారు? ఇంకెన్నిసార్లు చిత్రవద చేస్తారు? జాను, నీకెందుకు ఇవన్నీ? పో వెనక్కి. మాట్లాడాల్సిన నువ్వు మాట్లాడవు, మమ్మల్ని చెప్పనివ్వవు. ఏం జరిగిందో మిత్రకి తెలియాలి కదా. నువ్వైనా చెప్పాలి, లేదా మేమైనా మాట్లాడాలి కదా. ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మామ్. తను చేసిన గాయం నా మనసుకు తెలుసు. ఆ గాయం ఎప్పటికీ మానదు. లక్ష్మి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి విను మిత్ర. తప్పు చేసిన ప్రతి వాళ్ళకి ఆ తప్పుని సమర్థించుకోవడానికి కారణాలుంటాయి. అవి నేను వినదలుచుకోలేదు. అవి కారణాలు కాదన్నయ్య, నిజాలు. ఎన్ని అబద్ధాల మధ్య మీరు చెప్పే ఏ నిజాన్ని నేను నమ్మలేను వివేక్. తను నన్ను మోసం చేసింది అదే నిజం. నాతో విడాకులు కావాలని
నన్ను కాదని చనిపోయినట్టు నాటకం ఆడి నాకు దూరమయ్యి చివరికి నా శత్రువులతో చేతులు కలిపి మారు పేరుతో నా ఇంట్లోనే ఉంటూ నా కంపెనీని నష్టపరిచి నన్ను ఇన్ని విధాలుగా బాధపెట్టిన ఈ లక్ష్మి నాకొద్దు. దయచేసి నా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపో. నేను వేరే జీవితం మొదలు పెడుతున్నాను. నువ్విప్పుడే వెళ్ళిపో. మిత్ర, ఎక్కడికి వెళుతుందిరా? తను నీ భార్య, నీ దగ్గరే ఉంటుంది. తను నా భార్య కాదంటున్నాను కదా. నువ్వు కాదంటే లక్ష్మి నీ భార్య, మా కోడలు కాకుండా పోతుందా? అంత ఈజీగా లక్ష్మిని ఎలా వదులుకుంటున్నావురా? మిత్ర, నువ్వు అవునన్నా కాదన్నా లక్ష్మి నీ భార్య మిత్ర. తను నా కోడలు, మన ఇంట్లోనే ఉంటుంది. ఓహో, అంటే మీకు మీ కోడలు కావాలి, ఈ కొడుకు అక్కర్లేదన్నమాట. రే, నువ్వు లక్ష్మిని కాదంటున్నావు, మేము నిన్ను కాదనడం లేదురా. ఓకే, నేను కాదన్న లక్ష్మి నా ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తా. ఒకప్పుడు తనడిగిన విడాకులు ఇప్పుడు నేనడిగి తీసుకుంటా. చట్టబద్ధంగా విడిపోయి అప్పుడు మనీషా మెళ్ళో తాళి కడతా. అప్పటి వరకు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో మాత్రమే ఉంటుంది, నా మనసులో కాదు. నిన్నెప్పటికీ క్షమించను, నా భార్యగా అంగీకరించను. తీసుకోండి మిత్ర గారు. ఈ బొమ్మేంటి లక్ష్మి? ఇది లాఫింగ్ బుద్ధ అండి, నా గుర్తుగా మీకు ఇస్తున్నాను. ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారు, నువ్వు గుర్తుగా ఇవ్వడం ఏంటి?
అంటే నా జ్ఞాపకం అనేది మీ దగ్గర ఉండాలి కదా. నువ్వే నా దగ్గర ఉన్నావు కదా, మళ్ళీ నీ జ్ఞాపకంగా ఎందుకు? నేను మీ దగ్గర లేనప్పుడు ఈ బొమ్మలో నన్ను చూసుకోవాలి. మీకు ఎంత కోపం వచ్చినా సరే ఈ బొమ్మని చూశాక ఆ కోపం అంతా పోవాలి. మనసులో అలజడి తగ్గి ప్రశాంతంగా ఉండాలి. మీ సంతోషమే నా సౌభాగ్యం. మిత్ర మిత్ర డోర్ తీ మిత్ర. మిత్ర డోర్ తీ. నీతో మాట్లాడాలి మిత్ర. ప్లీజ్ ఓపెన్ ద డోర్. మిత్ర ప్లీజ్. మనీషా, లీవ్ మీ అలోన్. మిత్ర ప్లీజ్ అలా అనకు. నేను ఇప్పుడే నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి. డోర్ ఓపెన్ చేయి మిత్ర. ఓపెన్ చేయి మిత్ర. డోర్ ఓపెన్ చేయి మిత్ర. మిత్ర నీతో మాట్లాడాలి. ఓపెన్ చేయి. మనీషా, ఐ సెడ్ లీవ్ మీ అలోన్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్. మనిషా పద, ముందెక్కడి నుంచి వెళ్దాం. మిత్రుకున్న కోపానికి బయటకొచ్చి మనల్ని కొట్టిన కొడతాడు. పద ఎక్కడి నుంచి రా తొందరగా. వదలండి ఆంటీ. ఈ జన్మలో నాకు పెళ్లి రాత లేదనుకుంటా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇలాగే ఫూల్ అవుతున్నాను. ఆ లక్ష్మి నాకు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంది. అలా ఎందుకు అనుకుంటావు? ఆ లక్ష్మికే మిత్రతో కాపురం చేసే రాత లేదేమో, అందుకే ఇన్నిసార్లు వాడి జీవితంలోకి వచ్చి వెళ్తుందేమో. థింక్ పాజిటివ్ మనీషా. మంచిగా ఆలోచించడానికి ఏం మంచి జరిగిందని? ఈసారి ఎలాగైనా నా పెళ్లి జరుగుతుందనుకున్నాను. ఆ వీడియోని అడ్డు పెట్టుకుని లక్ష్మి నోరు మోయించాను. లక్ష్మితోనే ఆంటీ, అంకుల్, వివేక్, జాను చేతులు కట్టించాను. ఇంకెవరూ నన్ను ఆపలేరనుకున్నాను. కానీ ఆ పిల్లలు ఆపుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళలా చేస్తారని నేను అనుకోలేదు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నేను చూశాను. ఏదో గిఫ్ట్ తెస్తామన్నారు, కానీ ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. నేను ఆ లక్ష్మికి దేవుడు కూడా సహాయం చేయడనుకున్నాను, కానీ దానికి పుట్టిన పిల్లలు హెల్ప్ చేస్తారని అనుకోలేదు. ఇది దాని అదృష్టమో నా దురదృష్టమో తెలీదు. ముమ్మాటికి లక్ష్మి దురదృష్టమే మనీషా. అదృష్టం ఇంకా నీ వైపే ఉంది. ఇప్పుడు కూడా మిత్ర నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు, కానీ ఆ లక్ష్మితో కలిసిపోతాననలేదు. వాళ్ళు కలవలేదు, అలాగే నేను కూడా కలవలేదు. మళ్ళీ పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు అన్ని డోర్స్ ఓపెన్ అయిపోయాయి. శ్యామ్గా ఉన్నది లక్ష్మి అని, ఆ జున్ను దాని కొడుకని మిత్రకి తెలిసిపోయింది. ఇప్పుడు లక్ష్మిని ఆపడానికి మన చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు లేదు? లక్కీ అనాథ కాదు, లక్ష్మీ మిత్రల కన్న కూతురని మనకి మాత్రమే తెలుసు. ఆ ఆయుధం ఉంది కదా. ఆ ఒక్కటేం సరిపోతుంది? దాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తామా ఆంటీ? అనంత యాక్సిడెంట్ వీడియో ఉంది కదా, లక్ష్మిని భయపెట్టడానికి అది సరిపోదా? దాంతో లక్ష్మిని భయపెట్టగలం, కానీ తనని బయట పెట్టలేం కదా ఆంటీ. అలా చేస్తే మిత్రకి యాంటీ అవుతాం. సరే, ఆ రెండు వదిలేసే. మన చేతిలో అసలైన బ్రహ్మాస్త్రం ఉందిగా. ఏముంది? జున్నుగాడు. వాడు మిత్రకి లక్ష్మికి పుట్టినవాడు, కాని మిత్ర లక్ష్మిని భార్యగా, జున్నుని కొడుకుగా అంగీకరించట్లేదు. దీన్ని ఆయుధంగా వాడుకుందాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. ఆ జున్నుగాడు మిత్ర కొడుకు కాదని
అర్జున్ లక్ష్మిలకు పుట్టిన కొడుకని ప్రూవ్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? లక్ష్మి నిప్పు. తను అలాంటి తప్పు చేయదు. పైగా ఆ రోజు లక్ష్మికి పుట్టింది కవల పిల్లలని ఆ నర్స్ కూడా చెప్పింది కదా. నువ్వే విలన్వే. ఏ విలన్ అయినా హీరోయిన్ గురించి పాజిటివ్గా మాట్లాడుతుందా? లక్ష్మి తప్పు చేయదని నాకు తెలుసు.